హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరు కూడా బాగున్నారని మర్చిపోతే కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే పిల్లల కోసం అయితే పాలు తీసాను అనమాట. పాలు గ్లాసులో పోసి పిల్లల కోసం అయితే హార్లిక్స్ అయితే వేస్తూ ఉన్నాను. అందులో అయితే హార్లిక్స్ వేసేసి పిల్లలకు పాలు పోస్తే అయిపోతుంది. పిల్లలకైతే పాలు పోసేసి చాయ్ పెట్టేసుకుంటే పని అయితే అయిపోతుంది అనమాట. తర్వాత అయితే అక్కడైతే పిల్లలకైతే పాలు అయితే పోస్తూ ఉన్నాను అనమాట. పాలు అయితే పోస్తూ ఉన్నాను. లంచ్లోకి అయితే ప్రిపేర్ అయితే వేయాలి. అండ్ పప్పు వేస్తానని చెప్పాను కదా, పప్పు అయితే వేయాలన్నమాట. స్వీటీ కూడా పాలు తీస్తానని చెప్పేసి పాలు అయితే వేరే గిన్నెలు అయితే పోస్తూ ఉన్నాను. పాలు అయితే పోసి వేరే గిన్నెలో అయితే పోసిన. ఇక్కడ నుంచి కొద్దిగా మ్యూజిక్ పెడతా చూడండి. ఇది వచ్చేసి అదైతే నిన్న ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కూడా పూజ అయితే చేసేసిన అనమాట. నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ మళ్ళీ అన్నీ నిన్నటి పువ్వులు తీసేసి మళ్ళీ మంచిగా ఫ్రెష్ పువ్వులు అయితే పెట్టేసిన అనమాట. దేవునికి అయితే ఫ్రెష్ పువ్వులు అయితే పెట్టిన అనమాట. ఆయన అయితే అక్కడ కిచెన్లో బాటిల్ అయితే రింపి పెడతా ఉన్నాడు అనమాట. బాటిల్ రింపి పెడితే ఈజీగా తాగొచ్చు కదా అని చెప్పేసి బాటిల్ అయితే రింపి పెడతా ఉన్నాడు. పూజ గదిలో కూడా అన్ని పువ్వులు అయితే పెట్టేసిన. ఫస్ట్ అన్నిటికడ పువ్వులు పెట్టించిన. తులసమ్మ అక్కడ కూడా వాటర్ జల్లేసి పువ్వులు అయితే పెట్టేసిన అనమాట. అక్కడ కొన్ని ఉంటే ఇక్కడైతే సర్దుతూ ఉన్నాను. ఈ పువ్వులు కూడా ఇక్కడ సర్దేసి తర్వాత అక్కడైతే పూజ అయితే చేసుకోవాలి. అగరబత్తులు అయితే ముట్టియలేదు. అగరబత్తులు ముట్టియాలి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే కొట్టండి ఖచ్చితంగా. అక్కడైతే అన్నిటికడ పువ్వులు అయితే పెట్టేసిన అనమాట. అన్నిటికడ పువ్వులు పెట్టేసిన తర్వాత అక్కడ వచ్చేసి పూజ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ పాలు అయితే స్టవ్ మీద అయితే పెట్టేసిన. పూజ చేస్తుట్లా పాలు కూడా లేట్ అయిపోతున్నాయి. టోన్ కూడా అరుస్తూ ఉన్నాడు. మళ్ళీ పాలు అని చెప్పేసి పూజ అయిపోయినాక వస్తా అంటే సిమ్లో పెట్టేసిన. పూజ చేసుకుంటాను కదా, ఐలో పెడితే వంగిపోతాయి అని చెప్పేసి సిమ్లో అయితే పెట్టేసిన. అవి పాలైతే పాలు పెట్టేసి తర్వాత అక్కడనైతే అదేంటిది అందులో ఆయిల్ అయితే పోస్తూ ఉన్నాను అనమాట. అక్కడ పోసేసి పూజ చేసేసుకొని తర్వాత పులిహోర అయితే ప్రసాదం అయితే చేయాలి. చేయలేదు ప్రసాదం అయితే చేయాలి. ప్రసాదం చేయాలి. ప్రసాదం చేసి దేవునికి అయితే ప్రసాదం అయితే పెట్టేయాలి. చేయలేదు ప్రసాదం అయితే.
ఇక్కడ ముట్టించేసి తులసమ్మ అక్కడ ముట్టిస్తే ఇంకా పూజ పని అయితే అయిపోతుంది అనమాట. పూజ అక్కడ కూడా ముట్టియాలి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే కొట్టండి అబ్బా. లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. అక్కడైతే పూజ అయితే అయిపోవడానికి వస్తూ ఉంది. ఇంకా అగరబత్తులు అయితే ముట్టియలేదు, ఇంకా ముట్టియాలన్నమాట. అదొకటి స్మెల్ వచ్చేది ఉంటుంది అనమాట. అది స్మెల్ కొద్దిగా అగరబత్తులకు పూసినాం అనుకోండి స్మెల్ మంచిగా వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అదైతే చిన్న 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 సీసాలో వస్తుంది అది. ఇంకా అదైతే వీటికైతే పూస్తూ ఉన్నాను అనమాట. సువాసన వచ్చేది. ఇంకా అదైతే ఈయన వచ్చేసి ఇంకా అక్కడ చెట్టులను అయితే వాటర్ అయితే పోస్తూ ఉన్నాడు అనమాట. అది మన ఫోన్ మాట్లాడుకుంటూ వాటర్ అయితే పోస్తూ ఉన్నాడు. అన్ని బాటిల్ అయితే రింపేసిండు అనమాట. ఒక 3 బాటిల్లో ఏమో రింపైతే పక్కకైతే పెట్టేసిండు. ఇంకా పెట్టేస్తే పిల్లలు కరింపకుండా తాగుతారని చెప్పేసి ఇంకా కరింపైతే పెట్టేసి ఇంకా ఫోన్ అయితే ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఆయన అయితే. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు ప్రసాదం వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు అయితే బాయ్. వీడియో అయితే లైక్ కొట్టండి. బాయ్.